హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ విజన్. నేను మీ నందు. మీలో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఐబొమ్మ సినిమా ప్రపంచాన్ని గడగడలాడించే వెబ్సైట్ ఇది. తెలంగాణ సైబర్ పోలీసుల వల్ల ఐబొమ్మకు కోలుకోలేని దెబ్బ తగిలింది. సినిమాల్ని పైరసీ చేసి హై క్వాలిటీతో తమ వెబ్సైట్లో పెట్టే ఐబొమ్మకి ఇక తిప్పలు తప్పవు. ఇంతకీ పట్టుపడ్డ ఆ నిందితుల నుంచి పోలీసులు ఎలాంటి సమాచారం సేకరించారు? అసలు ఐబొమ్మ కథేంటి? సినిమాలన్నిటినీ సునాయాసంగా ఎలా కాపీ చేస్తుంది? ఎంటర్టైన్మెంట్ ను ఫ్రీగా అందిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నామని చెప్పుకునే ఐబొమ్మ నిజ స్వరూపం ఏంటి? ఇప్పుడు చూద్దాం. తెలుగు, కన్నడ, హిందీ భాషలతో కలిపి దాదాపు 500 చిత్రాల్ని పైరసీ చేసింది ఐబొమ్మ. ఈ నేరం చేస్తున్న 5గురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లను బీహార్, పూణే, తమిళనాడులో అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి డెబిట్ కార్డులు, హార్డ్ డిస్కులు, సెల్ ఫోన్లు తీసుకున్నారు. క్యామ్ రికార్డింగ్, సర్వర్ల హ్యాక్ ద్వారా వీళ్ళు సినిమాల్ని హ్యాక్ చేస్తారని పోలీసులు కనిపెట్టారు. యూఎఫ్ఓ, క్యూబ్ లాంటి డిజిటల్ ప్రొవైడర్స్ ని హ్యాక్ చేసి 120 సినిమాలను డైరెక్ట్ గా డౌన్లోడ్ చేశాడట అశ్విన్ కుమార్. A1 నిందితుడిగా ఉన్న అశ్విన్ ది బీహార్. సినిమా పూర్తయిన తర్వాత వెంటనే డిజిటల్ ప్రొవైడర్ కు అందజేస్తాడు. థియేటర్ ప్రొజెక్టర్ కోసం ఒక కోడ్ అప్లై చేస్తాడు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో లేట్ చేయడం, భద్రతా లోపాల వల్ల ఆ కోడ్ ని హ్యాక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేస్తున్నాడు హ్యాకర్స్. ఈ ఏడాది మే 9న విష్ణు నటించిన సింగిల్ రిలీజ్ అయింది. విడుదలైన రోజే హెచ్డి ప్రింట్ తో పైరసీ వచ్చేసింది. చిత్ర బృందం ఫిర్యాదు చేసింది. అప్పుడు పోలీసులు వనస్థలిపురం ఎన్జిఓ కాలనీలో ఉన్న కిరణ్ కుమార్ ను జూన్ లో అరెస్ట్ చేశారు. 1.5 ఇయర్లో కిరణ్ 40 చిత్రాల్ని పైరసీ చేస్తాడు. వాటి ద్వారా 40 లక్షలు సంపాదించినట్లు పోలీసులు చెప్తున్నారు. కిరణ్ ద్వారా కూపీలాగారు పోలీసులు. తమిళనాడుకు చెందిన సుధాకరన్, బీహార్కు చెందిన వారిస్ సిరిల్ ఇన్ఫామ్ రాజా, అమలదాస్ అండ్ అశ్విని కుమార్. ఈ అమలదాసే అసలు సూత్రధారి. పైరసీలో మాస్టర్ మైండ్ గా పేరు తెచ్చుకున్నాడు. తమిళనాడు నుంచి తన నెట్వర్క్ నడిపిస్తున్నాడు. అమలదాస్ బిఈ పూర్తి చేశాడు. టెక్నాలజీపై బాగా పట్టుదల కూడా ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఏజెంట్లు పెట్టుకుని వారికి ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. వారి నుంచి వచ్చిన కంటెంట్ ను సైట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. సినిమాలు పైరసీ చేయడమే కాదు, వీళ్ళు పైరసీ వెబ్సైట్లలో బెట్టింగ్, గేమింగ్ యాప్ల యాడ్స్ ఇచ్చి అమాయకులకు ఎరవేసి డబ్బులు గుంజుతారు. అమలదాస్ వివిధ భాషల నుంచి 550 సినిమాల్ని పైరసీ చేస్తున్నట్లు పోలీసులు కనిపెట్టారు. వాటి ద్వారా 2 కోట్లు సంపాదించాడంట కమలదాస్. హైదరాబాద్ లో పట్టుకున్న కిరణ్ కుమార్ ద్వారా అస్మిత్ సింగ్ ఐపీ అడ్రస్ ని పట్టుకున్నారు పోలీసులు. అస్మిత్ సింగ్ క్రిప్టో కరెన్సీ డాలర్లుగా మారుస్తూ ఉంటాడు. క్రిప్టో వాలెన్స్ ఎక్స్ ట్రాక్ చేస్తే బీహార్ కు చెందిన అశ్విన్ కుమార్ బండారం బయటపడింది. ఇంటర్ మధ్యలోనే ఆపేసిన అశ్విని కుమార్ జావా, పైథాన్, లినక్స్ వంటి సాఫ్ట్వేర్ కోర్సులు చేశాడు. సర్వర్లను హ్యాక్ చేయడం నేర్చుకున్నాడు. క్యూబ్, యూఎఫ్ఓ సంస్థల మెయిన్ సర్వర్లోకి చొరబడి 2023లో ఫస్ట్ టైం ఓ మూవీ చూశాడు అశ్విని కుమార్. బెట్టింగ్, గేమింగ్ యాప్లు నడిపే వాళ్లకు సినిమాలు అమ్మడం స్టార్ట్ చేశాడు. ఆ సినిమాని $800లకు అమ్మేసేవాడు. ఓటీటీ సర్వర్లకు కూడా హ్యాక్ చేసి హెచ్డి ప్రింట్స్ ను డౌన్లోడ్ చేసేవాడు. కంప్యూటర్ని ఎక్కువసేపు చూడడం వల్ల అశ్విని కుమార్ కుడి కన్ను పూర్తిగా దెబ్బతింది. అశ్విని కుమార్ హార్డ్ డిస్క్ ని పరిశీలించిన పోలీసులు షాక్ తిన్నారు. బీహార్ ప్రభుత్వానికి సంబంధించిన సగం సమాచారం అతడి వద్ద ఉంది. అంతేకాదు 3 బ్యాంకుల సర్వర్లను హ్యాక్ చేశాడు. ఆ ఖాతాల్ని మొత్తం భద్రపరుచుకున్నాడు. అశ్విని కుమార్ ఖాతాలోని $1,00,000లను పోలీసులు సీజ్ చేశారు. సినిమా పరిశ్రమని ఐబొమ్మ దారుణంగా దెబ్బతీస్తుంది. పాజిటివ్ టాక్ వచ్చే లోపే టీజర్ వేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఓజీని కమింగ్ సూన్ అని వేసి మరీ వదిలారు. కనీసం 1-2 రోజులు టైం కూడా ఇవ్వడం లేదు. పైరసీ సైట్లలోకి ప్రతి సినిమా వచ్చేస్తుంది. తెలుగు సినిమాని ఉద్ధరించడానికి వచ్చిన రిఫార్మర్స్ లా ఫోజు కొడుతోంది ఐబొమ్మ. హీరోల రెమ్యూనరేషన్ అంతెందుకు, టికెట్ రేట్లు పెంచి పేదవాళ్ళని దోచేస్తున్నారు. సోది కబుర్లు చెప్పి వైరల్ చేస్తున్నారు ఐబొమ్మ హ్యాకర్స్. అలా అయితే కేవలం పెద్ద సినిమాలనే పైరసీ చేయాలి. మరి చిన్న సినిమాల జోలికి ఎందుకు వస్తున్నారు? కిరణ్ ముఠా వల్ల టాలీవుడ్ కి 3,100 కోట్లు నష్టం వచ్చింది. 1957 కాపీ రైట్స్ చట్టం ప్రకారం పైరసీ ఒక నేరం. 2019లో దాన్ని సవరించి మరింత స్ట్రాంగ్ చేశారు. ఇప్పుడు 5గురు నిందితులు దొరికారు. ఐబొమ్మని అంతం చేస్తామంటున్నారు తెలంగాణ పోలీసులు.